మైకి మైక్ హలో హలో జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు దీక్షా దివస్ పురస్కరించుకొని సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి వేదికపై ఆశీస్సులైన మన అందరి యొక్క ఆశాజ్యోతి, యువ నాయకుడు, డైనామిక్, తెలంగాణ ఉద్యమంలో అనేక దఫాలుగా పోలీసుల యొక్క వలయాలను ఛేదించుకొని ముందుకు దూకుతూ తెలంగాణ రాష్ట్రం రావాలి, నాకు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని భారత వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారికి, అదేవిధంగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన నాయకునికి మనం వారికి జోహర్లు చెప్తామో, ఎంత జయజాలు చెప్తామో, ఎంత మనము వారికి చప్పట్లతోని వెల్కమ్ చేస్తామో మనకందరికీ కూడా అదే మనకు నడుస్తుంది. అదేవిధంగా వేదికపై ఆశీస్సులైన పెద్దలకు, తెలంగాణ ఉద్యమకారులకు, ముందున్న తెలంగాణ భూమి పుత్రులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు. కేసీఆర్ గారు అంటేనే ఒక శక్తి, ఒక మహాశక్తి. కేసీఆర్ గారిని ఎవరైనా ఎదురుగా నిలబడి వారి కళ్ళలో చూసే ధైర్యము, దమ్ము ఎవరికైనా ఉన్నదా? మరి అలాంటి కేసీఆర్ అన్న 3.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి, 3.5 కోట్ల ప్రజల యొక్క కోరిక ఏదైతే ఉందో, మాకందరికి తెలంగాణ రాష్ట్రం కావాలి, మా బతుకులు బాగుపడాలి, మా బతుకులు మంచిగా ఉండాలి, మేము చల్లగా బతకాలి అనంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రమే ఏకైక మార్గం. ఏకైక తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తేనే మన తెలంగాణ ప్రజల యొక్క బతుకులు బాగుపడతాయి అని ఆనాడు తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి అన్నింటినీ కూడా తనకున్న పదవులను త్యజించి గడ్డి పోచలాగా పీకి పరేసి నా 3.5 కోట్ల ప్రజలకు ఏది ఏమైనా వారి యొక్క ఆకాంక్షను నెరవేర్చాలనేసి ఆ రోజు జలదృశ్యంలో నీళ్లు, నియామకాలు, నిధులు అనే నిదానాన్ని మరి చేతబుట్టుకొని ఇవి ఉంటే మన తెలంగాణ రాష్ట్రానికి మనము మేలు చేకూర్చిన వాళ్ళు అవుతాం, తెలంగాణ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పంతులు నడిపించుకున్న వాళ్ళు అవుతాం అనే నినాదంతోనే ఆ రోజు జలదృశ్యం లోపల మన టిఆర్ఎస్ పార్టీని స్థాపించుకోవటం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఆ రోజులలో ముఖ్యంగా నేను ఖైరతాబాద్ నివాసిని. డే 1 నుండి కూడా కేసీఆర్ యొక్క ఉద్యమంలో పాల్పంచుకున్న అదృష్టము నాకు దక్కించినందుకు ముఖ్యంగా కేసీఆర్ అన్న గారికి పాదాభివందనాలు. మరి ఆ రోజులలో తెలంగాణ రాష్ట్రం అంటేనే మమ్మల్ని అందరి ఆ ఖైరతాబాద్ చౌసలో మమ్మల్ని చూసి నవ్వుతుండే, ఏలన చేస్తుండే. ఎక్కడ తెలంగాణ, ఎప్పుడు తెలంగాణ, ఎప్పుడు వస్తుంది? గతంలో చేసిన వాళ్ళు మహా మంచోళ్ళు వేయరు, ఎక్కడ వస్తుంది, ఎవరితోనే వస్తుంది? ఈ బక్క పల్చ ఉన్న కేసీఆర్ అన్నతో తెలంగాణ రాష్ట్రం వస్తుందా? కేసీఆర్ అనేమన్నా సినీ యాక్టరా? కేసీఆర్ అనేమా బాహుబలా? కేసీఆర్ అనేమన్నా బలవంతుడా అని ఆ రోజుల్లో కామెంట్ చేసిన దుర్మార్గులు, దుస్తులు చాలామంది ఉండే. కేసీఆర్ యొక్క పెట్టిన ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు ఆ రోజు కండువ జోబులో దొంగతనంగా పెట్టుకొని చూస్తే హేళన చేస్తుండే, అనేక రకాలుగా మమ్మల్ని మాటలు మాట్లాడుతుండే. అలాంటి పరిస్థితుల్లో మరి తెలంగాణ యొక్క కణువనే పట్టుకోవాలంటే గజగజలాడే పరిస్థితుల్లో మరి ఆ రోజు 2001 లోపల కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీని స్థాపించి మరి అంచెలంచెలుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. యావత్తు ప్రపంచంలోనే ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాన్ని ఒంటెత్తి చేతోనే ఓన్లీ కేసీఆర్ అన్న. ఎందుకంటే నేను ఎందుకు కేసీఆర్ అన్న చెప్తున్నంటే, గతంలో అనేక మంది ఉద్యమాలు చేశారు, అనేక మంది ప్రజలను మోసం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం పేరు మీద
తెలంగాణ పార్టీ పేరు మీద మరి పార్లమెంటు స్థానాలు కానీ అసెంబ్లీలో కానీ సంపాదించుకోవడానికి ఆ రోజు చేసి మోసాన్ని చేసిరు. కానీ కేసీఆర్ అన్న మాత్రం చెప్తుండే ఉరికి ఉరికి పాలు తాగే అవసరం లేదు, ఎప్పుడు ఏ టైంలో మన తెలంగాణని అంచెలంచెలుగా తీసుకోవాలి. చాలామంది అంటుండే కేసీఆర్ అన్న వచ్చిండు 6 నెలలు పడ్డాడా, కేసీఆర్ అన్న వచ్చిండు సంవత్సరం వెనక్కి వచ్చిండా. అరే బేకోఫ్, మీకు తెలియదు. కేసీఆర్ అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు, ఎప్పుడైతే వానలు కురుస్తాయో అప్పుడు నాట్లేయాలి, అప్పుడు మొలకెత్తుతాయి. ఎండలు ఎండితే నువ్వు నాట్లేస్తే ఉంటాయా అని కేసీఆర్ అన్న అనేక రకాలుగా ఎగ్జాంపుల్ చెప్తుండే. అంటే కేసీఆర్ అన్న మన యొక్క తెలంగాణ ఉద్యమం నడిపేటప్పుడు మనం బలం చాలా తక్కువ, కొద్ది మందితోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అంతమందితోనే లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులుగా అందరికీ చూపించి ప్రపంచానికి గజగజలు ఆడించిండు. మన ప్రభుత్వం లోపల కదలికలు తీసుకురావాలంటే అనేక రకాలుగా రైలు రోకో, రస్తా రోకో, రోడ్ రోకో అనేక రకాలుగా ఉద్యమాలు చేసి మన సకల జిల్లా సమ్మేళన అసెంబ్లీలు చేసి మన అదేవిధంగా వంట వార్పు కార్యక్రమాలు చేసి అన్ని వర్గాలను కూడా మరి కేసీఆర్ కదిలించిన కేసీఆర్ గారు మీకు అందరికీ తెలుసు. ఈరోజు 29/2009 లోపల అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దిగి వస్తలేదు. ఈ కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పాలన్నాడు. కానీ నేను ఆ రోజున 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. కరెక్ట్గా కేసీఆర్ అన్న నవంబర్ నెలలో చాలా ఒక మహాశక్తి అమ్మవారి కేసీఆర్ అన్నకు ఆ యొక్క శరీరం మీద వచ్చినట్లు కనిపించింది. కేసీఆర్ అన్న చాలా ఇష్టం వచ్చినట్లు ఏదో పడితే ఆడ మమ్మల్ని రారా అంటుడు, పచ్చగొడు కొట్టిండు, నడురా నేను తన్నురా, అరే అని మీదకి వెళ్ళురా అని చెప్పేసి కేసీఆర్ అన్న ఉద్రికంతో ఉండే, ముట్టుకోవాలంటే భయం అనిపిస్తుండే. ఇక నాది ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్రం రావాలని. నేను తెలంగాణ రాష్ట్రం గురించి అమరణ నిరాహార దీక్షకు పోతున్నా. మీరందరూ వస్తారో రారో తెలియదన్న, చాలామంది నివారించడం వద్దన్న, మనం ఇట్లనే వెళ్తాం, మీరు అమరణ దీక్ష కూర్చుంటే ఈ కుట్ర పని మిమ్మల్ని చంపేశారు, తెలంగాణ రాష్ట్రం ఇయ్యారన్నారు. ఎవడేం చేస్తాడో చూడని, నాకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా అమరణ నిరాహార దీక్ష కూర్చుంటాని 29 తారీఖున 2009లో అమరణ నిరాహార దీక్షకు కూర్చోవటం జరిగింది. కూర్చున్న దీక్షకు కేంద్ర ప్రభుత్వం యొక్క పీటలు కదిలి మరి డిసెంబర్ 9న కేంద్రము వారు డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రకటన చేయడం జరిగింది. ఈ విధంగా అంచెలంచెలుగా మన తెలంగాణ రాష్ట్రము చేయడం జరిగింది. మరి ఇలాంటి నాయకుని మనమందరము కూడా గుర్తు చేసుకుంటూ ఈ ప్రభుత్వానికి నేను ఒక విన్నపం చేస్తున్నా. అయ్యా, ఈ ముఖ్యమంత్రి ఇలాంటి ఒక తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ గారి యొక్క పాఠాలన్నిటి పుస్తకాల్లో ప్రచురించి యావత్తు ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈరోజు పాఠ్యాంశంలో చేర్పవలసిందిగా కోరుతూ మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. మాట్లాడే వక్తలు